టాలీవుడ్లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఇయర్స్ దాటింది. ఊహలు గుసగుసలాడేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. తనతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోలతో నటిస్తే మేడం ఖాతాలో తారక్ తప్ప మరో హీరో లేడు. ఎక్కువగా టాయ్ టు మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడి కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్ లో రాశి ఖన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంలో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్స్ పై కాస్త అటెన్షన్ చేసి తగినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువ ఉండటంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడి కట్టే ఛాన్స్లు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ్, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బొల్తా పడటంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ను దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మయ్ చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అజ్ఞాత ఫ్లాప్ కావడంతో మరో కాలీవుడ్ ఆఫర్ నిల్. అటు హిందీలో చేసిన 2 ఫిలిమ్స్ యోద్ధ, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ మారాయి. ప్రెజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ, తెలుగు కథ చేస్తుంది. ఈ సినిమాతో అయినా రాశి హిట్ కొడుతుందేమో చూద్దాం.